కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యూనియన్ అధ్యక్షులు అన్నారావు, మార్కెట్ చైర్మన్ విశ్వనాథిక ఎస్ఐ అంబేద్కర్ చౌరస్తా వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగం కొరకు, ప్రజల హక్కుల కొరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని ఎస్ఐ కొనియాడారు. ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త అని అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. రాజ్యాంగంలోని పొందుపరిచిన సమానత్వం, స్వేచ్ఛ సూత్రపాము యొక్క విలువలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఆయన అన్నారు. అంబేద్కర్ గురించి చాలా మంది చెప్పినారు. ఏదైతే అంబేద్కర్ తన రాజ్యాంగం రచనలో ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో ఆయన ఏది ఫేవర్గా రాయలేదు. ఏదైతే భారతదేశం బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ తర్వాత భారతీయులు వీళ్ళు దేశాన్ని పరిపాలించుకోలేరు, వీళ్ళకు చేత కాదు అన్న సందర్భంలో మేము ఉన్నామంటూ ముందుకు వచ్చిన వ్యక్తుల్లో అంబేద్కర్ గారు ముందు ఉంటారు. ఆయన రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాని నుంచి ఉద్భవించినవి చట్టాలన్నీ, ఏది పోలీస్ అమలు చేస్తున్న చట్టాలైనా కావచ్చు, లేదు పార్లమెంట్ ద్వారా నిర్మితమైన ప్రతి ఒక్క చట్టము దానికి మూలం ఏదంటే బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. సో ఆ రాజ్యాంగం నుంచి వచ్చిన చట్టాలనే ప్రభుత్వ అధికారులైనా కానీ ఇంప్లిమెంట్ చేయడానికి పనిచేస్తారు. సో ఇంతకుముందు గతంలో జరిగిన ఏవైనా కావచ్చు, అవి